1986 ఆగస్టు 15 9:13. హలో సార్, నేను రవికుమార్ ధౌలేశ్వరం బ్యారేజ్ నుండి మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుందా? రవి, వినిపిస్తుంది. అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కోసం మేము అంత వెయిట్ చేస్తున్నాం. మన అంచనాలకు మించిన వరద నీరు వచ్చింది సార్. ఈ భయంకరమైన దృశ్యాన్ని ఎవరి వల్ల జీవితంలో చూసి ఉండరు. అవునా? కింద ఊళ్ళో జనాలకి వెంటనే ఖాళీ చేయమని ఆర్డర్ పంపుతాను. మన దగ్గరంత సమయం ఉందా? మీ ఆర్డర్స్ అవతల వరికీచేరేలోపు బేరేజ్ గోడలు బద్దలైపోతాయి. బేరేజ్ పైన చల్లా ప్రెజర్ ఉంది సార్. అంతా మన చేయ దాటిపోయింది సార్. ఓహ్ గాడ్ రవి, బేరేజ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి. మీ టీం అంతా కలిచేసండి. అందరూ బయటికి వెళ్ళిపోతారు కానీ రవి మాత్రం ఉండిపోతాడు. రవి కొన్ని సెకండ్లో మొత్తం కొలాబస్ అవుతుంది. ఎంతసేపు ఈ గేట్లు కంట్రోల్ చేయగలనో అంతసేపు ప్రయత్నసాతను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట కింద ఊరు జనాలు నిద్రపోతూ ఉంటారు. పాపం కొట్టుకపోతారు, అన్ని తెలీదు. అందులో నా కుటుంబం ఉంది సార్. రవి వద్దు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే మన ఏకేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరి పార్ట్ 2 కామెంట్ చేయండి.